కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈ వారం నవలా హృదయం భాస్కర భట్ల కృష్ణారావు గారి వెల్లువలో పూచిక పుల్లలు. భాస్కర భట్ల కృష్ణారావు 19 డిసెంబర్ 1918 జన్మించారు. ఆల్ ఇండియా రేడియో హైదరాబాదులో ఉద్యోగం చేశారు. ఆంధ్ర సరస్వత పరిషత్తు, విజ్ఞానవర్ధని పరిషత్తు సాహిత్య సంస్థల స్థాపకుల్లో ఒకరు. కథా, నాటక, నవలా రచయిత. వీరి ఇజ్జత్ బహుళ ప్రాచుర్యం పొందిన కథ. 11 అక్టోబర్ 1966 మరణించారు. ఇక నవలా హృదయంలోకి వెళదాం. వెల్లువలో పూచిక పుల్లలు, భాస్కర భట్ల కృష్ణారావు గారి నవల. భాస్కర భట్ల కృష్ణారావు గారి వెల్లువలో పూచిక పుల్లలు నవల 1960 నాటిది. అప్పటికి అస్తిత్వవాదం ఆధారంగా తెలుగులో వచ్చిన రచనలు చాలా కొద్ది అనే చెప్పుకోవాలి. వాటన్నిటిలో ఎంతో ప్రసిద్ధి పొందిన నవల ఇది. అస్తిత్వవాద లక్ష్య లక్షణాలు ఈనాడు చాలామందికి తెలుసు. కానీ 1960 నాటికి ఈ వాదం గురించి తెలిసిన వారు తక్కువ. ఈ వాదం గురించి తెలియని వారికి ఈ నవల సుబోధకంగా ఉండేలా త్రిపురనేని గోపీచంద్ చక్కటి పరిచయం, అస్తిత్వవాద వివరణ పొందుపరిచారు. గోపీచంద్ గారి మాటల్లోని ముఖ్యమైన 1-2 విషయాల్ని చూద్దాం. అస్తిత్వవాదులకి మనిషి ముఖ్యం. మనిషిని అర్థం చేసుకోవాలంటే ఏ మనిషికి ఆ మనిషినే పరిశీలించాలి. ఏ ఇద్దరినీ కూడగట్టుకుని వారికి సరిపోయే సిద్ధాంతాన్ని సృష్టించలేం. ఎప్పుడైతే 10 మందికి సరిపోయే సిద్ధాంత నిర్వచనకు పూనుకున్నామో అప్పుడే మనిషిలో ఉన్న ప్రత్యేకత దెబ్బతింటుంది. ప్రత్యేకత దెబ్బతింటే సృజనాత్మకత దెబ్బతింటుంది. సృజనాత్మకత కోల్పోయిన మనిషి కాదు, యంత్రం. సాహిత్య రంగంలో ఇదొక విశిష్టమైన వినూత్న విధానం. ఇది సంప్రదాయం సృష్టించిన తెరల పొరలను తొలగించి చదువరులను జీవితానికి సన్నిహితుల్ని చేస్తుంది. అంతేకాదు, అస్తిత్వవాద పద్ధతిలో రచన మనుషులని చాలా స్వాభావికంగా నిజానికి దగ్గరగా చూపించగలుగుతుంది. వెల్లువలో పూచిక పుల్లలు నవల ప్రధానంగా మధు పాత్రపరంగా సాగుతుంది. మధు పరిస్థితుల ప్రభావానికి తలొగ్గి జీవన ప్రవాహంలో కొట్టుకుపోయే తత్వం గలవాడు. కిషోర్ అన్న కుర్రవాడికి ప్రైవేటు చెప్పడానికి మాజీ జాగీర్దార్ ఉమామహేశ్వరరావు గారింటికి మధు వెళ్లటంతో నవల ఆరంభమవుతుంది. నళిని, కుసుమల్ని అప్పుడే ఏకకాలంలో చూస్తాడు. నళిని వయసులో కొంచెం పెద్దది, కుసుమకి వదిన. ఇద్దరి పట్ల ఆ యువ హృదయంలో ఆకర్షణ కలుగుతుంది. ఇద్దరిలో ఎవరి ఆకర్షణ బలీయమైందో అర్థం కాదు. ఈ సందర్భంలోనే కాదు, మధుది సహజంగా ఎటూ తేల్చుకోలేని తత్వం. అలా అని ఎటో ఒకవైపు తనంతగా తాను మొగ్గు చూపించే రకమూ కాదు. ఇరువైపులా సమభావంతో తర్కించుకుంటాడు. ఈ ధోరణిని కృష్ణారావు గారు విభిన్నమైన వర్ణనతో ఈ సంఘటనలో చాలా నేర్పుగా పొందుపరిచారు. పెద్దమ్మాయి చూపులు మన హృదయాన్ని పెళ్లగించి వేస్తే చిన్నమ్మాయి శరీరం మన దృష్టుల్ని ఆకర్షిస్తుంది. పెద్దమ్మాయి హృదయమైతే చిన్నమ్మాయి శరీరం. హృదయం మోసగిస్తుంది, శరీరం మన చెప్పు చేతల్లో ఉంటుంది. ఈ వర్ణన మధు భావాల రూపంగా సాగిన ఆ భావాల వెనుక అతని పరిస్థితి, మనస్థితి ముడిపడి ఉన్నాయి. పెద్దమ్మాయి నళిని డాబు దర్పం కన్నా చిన్నమ్మాయి కుసుమ సాదాసీదాతనం అతనికి అనుకూలంగా, అనురాగానికి వీలుగా మారాయి. పెద్దమ్మాయి చొరవ వల్లే కొద్ది రోజుల తర్వాత వారిద్దరితో కలిసి సినిమాకి వెళ్ళాడు మధు.
సినిమా హాలు దగ్గర కలిసిన తన ముస్లిం స్నేహితుడు సలీంతో నళిని ఒక బాక్స్లో, కుసుమ మధు మరొక బాక్స్లో కూర్చున్నారు. కుసుమతో ఏకాంతం, యవ్వనోద్రేకం. ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఆమె అభ్యంతర పెట్టలేదు సరికదా. అతని చేతిలో ఉన్న తన చేతిని చూస్తూ, మన పాణిగ్రహణం అయిపోయింది, జీవితాంతం విడవకూడదు అంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనని ప్రమాణం చేశాడు మధు. ఈ పరిణామమంతా ఎంత త్వరితగతిని సాగిందో అంతకన్నా తొందరగా కుసుమ, మధు దూరం అయ్యారు. కారణం చాలా చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ వారి మనస్తత్వరీత్యా చాలా బలమైంది. కుసుమ ఒంటరిగా ఉన్న సమయంలో ఒకసారి మధు గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ తమకంలో చెమటకి ఆమె బొట్టు చెరిగిపోయింది. గాజులన్నీ ఒక్కటి కూడా మిగలకుండా పగిలిపోయాయి. అది వాళ్ళిద్దరికీ అపశకునంలా మనసుల్లో నాటుకుపోయింది. కుసుమ దిగులు పడిపోయి, ఇదంతా వైధవ్య సూచన అని తనలోకి తనే ముడుచుకుపోయింది. తన తల్లి వితంతువు. ఈ అపశకున సూచన ప్రకారం కుసుమకి వైధవ్యం వస్తే ఆమె తన తల్లిలాగే తయారవుతుంది. ఊహామాత్రంగానేనా అది ఇష్టం లేని విషయం మధుకి. అందుకే అసంకల్పంగానే మధు కుసుమకి పూర్తిగా దూరం అయిపోయాడు. తన దురదృష్టానికి తానే నిందించుకున్నాడు. చాలా యాంత్రికంగా తయారయ్యాడు. ఉత్సాహపరంగా అసలే అంతంత మాత్రం. ఈ సంఘటనతో మరీ స్తబ్దుగా తయారయ్యాడు. మధు తల్లి వరలక్ష్మి పరాయి రాష్ట్రం స్త్రీ. మధు తండ్రికి భార్య చనిపోతే రెండో భార్యగా ఆమెని మలయాళ దేశం నుంచి కొని తెచ్చుకున్నాడు. అతనిది 40 దాటిన వయసు, ఆమెకి 16. ఆమెకి 25 ఏళ్ళు వచ్చేటప్పటికి మధు తండ్రి మరణించాడు. ఆమెకి నా అన్న దిక్కెవరూ లేరు. మధుది పసి వయసు. భర్త ద్వారా సంక్రమించిన పొలాన్ని, వ్యవసాయాన్ని కాపాడుకోవాలి. రామచంద్రాపురం కరణం రంగనాయకులు వ్యవహార దక్షత కలవాడు. అవసరార్థం తప్పనిసరి వరలక్ష్మి అతనికి లొంగిపోయిందో, రంగనాయకులే లొంగదీసుకొన్నాడో సరిగా తెలియదు. ఊళ్ళో మాటల వల్ల వారిద్దరి సంబంధం గురించి ఉత్తరోత్తర మధుకి తెలిసింది. చెడిపోయిన తల్లిగా వరలక్ష్మి అతని మనసులో ముద్రపడిపోయింది. వర్ణసంకరం, వంశ సంప్రదాయం నాశనం, ఇలా రకరకాల మధు కోపానికి ఆమె కేంద్రం అయింది. ఒక్కోసారి తల్లి పట్ల సానుభూతి కలుగుతుంది. జీవితంలో ఆమె కూడా దెబ్బతిన్న మనిషినన్న జాలి కలుగుతుంది. మళ్ళీ వెంటనే కోపం. తన జీవితం ఆవిడ వల్లే శూన్యంగా తయారైందన్న ద్వేషం. ఈ ద్వైధీభావమే మధు జీవితంలో అన్ని అంశాలకి పాకింది. తన తల్లిలానే కుసుమ తయారైతే అన్న చిన్న అనుమానంతో ఆమెకి దూరమైపోయాడు. పరిస్థితులు వేరుగా ఉంటే ఏమయ్యేదో, కానీ ఆ తర్వాత సంఘటనలన్నీ మధు జీవితానికి కుసుమని దూరం చేశాయి. ఇంక కుసుమ జాగీర్దార్ ఉమామహేశ్వరరావు గారి కూతురు. అయినా ఆమె నళిని అంత ఠీవిగా, దర్పంగా ఉండదు. దానికి కారణం ఆమె ఉమామహేశ్వరరావు గారి కూతురే అయినా ఆయన భార్యకి పుట్టిన పిల్ల కాదు. ఉమామహేశ్వరరావు గారు ఓ బ్రాహ్మణ వితంతువుని లేవదీసుకువచ్చి తోటలో వేరే కాపురం పెట్టాడు. కుసుమ ఆమె కూతురు. కుసుమకి 3వ ఏటే తల్లి చనిపోయింది. ఆమెకి జ్ఞానం తెలిసేటప్పటికే ఉమామహేశ్వరరావు వ్యసనపరుడు. కిషోర్ తల్లి కుసుమ పెద్దమ్మ చనిపోయాక అప్పటికే ఆ ఇంటి పెత్తనం కైవసం చేసుకున్న రాములమ్మగారే కిషోర్, కుసుమల పెంపక భారం తీసుకుంది.
కుసుమ, నళిని ఇంచుమించు ఒక ఈడు వారవటం వల్ల అప్పచెల్లెళ్లలా కలిసిపోయారు. నళిని రాములమ్మగారి దగ్గర తప్ప వేరెవరి దగ్గర కుసుమకి ప్రేమాభిమానాలు దక్కలేదు. ఉమామహేశ్వరరావు గారి మకాం వేరే ఇంటికి మారటం, జాగీర్లు రద్దవటం, ఆర్థిక లావాదేవీలు పూర్తిగా రాములమ్మగారి చేతిలో ఉండటం, తన పుట్టుక తాలూకు న్యూనత కుసుమని బాధించటం వల్ల ఆమె బలహీన మనస్కురాలయ్యింది. అసలే అంతంత మాత్రమైన కుసుమ మనసు వైధవ్యాపశకనంతో పూర్తిగా బలహీనమైంది. మధుకి పూర్తిగా దూరంగా మెలగసాగింది. వైధవ్య భయం ఆమెని పూర్తిగా కమ్ముకుంది. తల్లిలాగే తన జీవితం మారుతుందేమోనన్న అలజడి, మధు మీద చావని మమకారం. రాములమ్మగారి మరణంతో పరిస్థితుల్లో మధు జీవితంలో అనుకోని మార్పులొచ్చాయి. మేనమామ కుటుంబ భారం తన మీద పడి నళిని బెంబేలు పడింది. ఆమె మాతృవియోగ దుఃఖాన్ని మరిపించాలని మధు అవలంబించిన కొత్త పద్ధతి ఆ విపరీత దుఃఖ సమయంలో వారిద్దరి ఆకస్మిక శరీర కలయికకి, ఆ తర్వాత వివాహానికి దారితీసింది. ఏ ఇంటికి ట్యూషన్ మాస్టర్గా వచ్చాడో ఆ ఇంటికే అల్లుడయ్యాడు మధు. జీవితం ఎన్ని ఒడిదుడుకులు పాలవుతుందో, ఆర్థికంగా ఎలా గడుస్తుందో అనుకున్న మధుకి ఒక్కసారిగా అదృష్టం పట్టినట్టయింది. ఆర్థికంగా బెంగలేదు. బాధ్యతలన్నీ నళిని చూసుకుంటోంది. అంతేగాక నిండైన అనురాగం భార్య రూపంలో లభిస్తోంది. ఎంతో బావుందనుకున్న నళిని మధుల జీవితంలో తొలి అలజడి కుసుమ. వీరి వివాహం తర్వాత మానసిక రుగ్మతతో ఇంచుమించు పిచ్చిదానిలా మారిపోయింది. ఏ ఉత్సాహం లేదు, ఏ ఆసక్తి లేదు. కొద్ది రోజులు అలాగే ఉంటే కుసుమ పూర్తిగా పిచ్చిదవుతుందని మధుని కుసుమలో తిరిగి ఆసక్తి, అనురక్తి జనించేలా ప్రయత్నించమంది నళిని. ఆ ప్రయత్నంలో కుసుమ, మధుల మధ్య ఎటువంటి సంబంధం ఏర్పడ్డా తనకి అభ్యంతరం లేదంది. కుసుమ విషయంలో మధు చేసిన ప్రయత్నం వికటించింది. ఆమె పరిస్థితి మరింతగా దిగజారింది. ఆప్యాయంగా దగ్గరికెళ్లిన మధుని కుసుమ పెళ్లి కాని నన్ను బలవంతంగా చెరచు అని అరిచికొట్టింది. కుసుమ ఆ మాటలో ఎన్నో అర్థాలు. నళిని గర్భం దాల్చిందన్న వార్త మధుకి కొంత ఊరట. మగపిల్లవాడు పుట్టాడు. తిరిగి కొంత సంతోషం. ఉమామహేశ్వరరావు గారి మరణం నళినికి బాధ. ఆ ఇంటిలోనే ఏదో దోషం ఉందని నళిని కొత్త ఇల్లు కట్టించడం ఆరంభించింది. అదే సమయంలో నళిని మళ్ళా గర్భవతి అయింది. అలసటైనా అతి తొందరగా కొత్త ఇల్లు పూర్తి చేసుకుని అందులోకి మారిపోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. ఆ ఇల్లు పూర్తవకుండానే నళినిది ఫాల్స్ ప్రెగ్నెన్సీ అని అర్జెంటుగా ఆపరేషన్ చేయటం, ఆమె ఆకస్మికంగా మరణించటం మధుని పూర్తిగా కృంగదీశాయి. తల్లితో తన పాత జీవితంతో సంబంధం లేని స్థితి. అన్నీ చూసుకుంటూ ఆప్యాయమూర్తిలా అతనికి అండగా నిలిచిన నళిని లేదు. పూర్తిగా పిచ్చిదైన కుసుమ. పసిపిల్లాడు. చెయ్యి దాటిపోతున్న కిషోర్. డబ్బు కాజేయడానికి ఏ అవకాశం దొరుకుతుందా అని చూసే రామచంద్రయ్య. ఒక్కసారిగా తన చుట్టూ అంధకారం ఆవరించినట్టు ఉంది మధుకి. ఏం చెయ్యాలో అతనికి తోచలేదు. ఏం చెయ్యలేడు. పరిస్థితులకి తల వంచి నిస్సహాయంగా వాటి ప్రభావ ప్రవాహంలో పూచిక పుల్లలా కొట్టుకుపోవటమే. ఈ నవల ముగింపు పూర్తి విషాదం. ఏమాత్రం ఆశకి, ఓదార్పుకి, స్థైర్యానికి చోటు లేకుండా కృష్ణారావు ఈ నవలని ముగించారు. జీవితంలో ఇంతటి విషాదం ఉందని చెప్పటానికేనా ఈ నవల?
విషాదం ఉందని చెప్పటంతో పాటు దాన్ని యథాతథంగా ఏ ముసుగులు లేకుండా చూపించాలన్నది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. జీవితంలోని ఓ విషాదాన్ని ఎన్నుకుని దానికి రచయిత కృతకంగా మంచిని, ఆశని, జీవనానురక్తిని జోడించే అలవాటుకు భిన్నంగా రచన సాగించాలన్న విభిన్న కోణంలోని రచన వెల్లువలో పూచిక పుల్లలు. విషాదాన్ని గాఢంగా, లోతుగా ప్రదర్శించటం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? అటువంటి విషాదాన్ని అనుభవించే వారికి విషాదమే గొప్ప ఓదార్పు. చాలామంది విరహ విషాదంలో దేవదాసు లాంటి ఉదంతాలతో ఓదార్పు పొందిన సంఘటనలున్నాయి. విరహం, విషాదం నిండిన పాటలు పదే పదే వింటూ తాదాత్మ్యం పొందేవాళ్ళు ఎందరో ఉన్నారు. అదీకాక 1960 దశకం ప్రాంతంలో యువతని ఓ రకం నిర్లిప్తత కమ్ముకొంది. తమ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని విశ్లేషించుకోగలిగిన సామర్థ్యం చాలామందికి లేదు. జీవితం ఇలా ఉందే ఎలా అన్న దిగులే ఎక్కువ మందికి. కృష్ణారావు గారు ఆ పరిస్థితిని మధు భావాలుగా కొంతవరకు చూపించారు. ఆ రోజుల్లో సున్నిత మనస్కుల్ని విషాదం పట్టుకున్నంత గాఢంగా సంతోషం అలుముకోలేదు. వెల్లువలో పూచిక పుల్లలు ఓ చిన్న ప్రయోగం. కొత్త కోణంలో విభిన్న మనస్తత్వాల్ని, పాత కొత్త విలువల సంఘర్షణల్ని సూక్ష్మంగా, సున్నితంగా అందించింది. వివాహేతర సంబంధాలు, కుసుమ విషయంలో నళిని మధుకి అందించిన స్వేచ్ఛ, రామచంద్రయ్య లాంటి వ్యక్తిలోని బంధుప్రీతి, ఉమామహేశ్వరరావు లాంటి విషయలోలుడిలో సున్నితత్వం, ఇలా ఎన్నో రకాలుగా విభిన్న తత్వాలని ప్రతిబింబించిన నవల ఇది. ఈ నవల చదవటం గోపీచంద్ గారు అన్నట్టు అంత తేలిక కాదు. అడుగడుగునా తర్క వితర్కాలుగా కనపడే ఈ రచనా విధానం అంతుపట్టడానికి ఓర్పు, శ్రద్ధ అవసరం. ఆ కారణంగానేమో విశిష్టమైన నవలే అయినా విశిష్టతకి తగినంత ప్రాచుర్యం పొందలేదు. గతంలో కొందరికే అపురూపమైన ఈ నవల మరెందరికో ఇప్పుడు కూడా నచ్చే ప్రత్యేకత ఉంది. అదండి ఈ వారం నవలా హృదయంలో వి. రాజా రామ్మోహన్ రావు గారు సమీక్షించి, విశ్లేషించి రాసిన నవలా హృదయం భాస్కర భట్ల కృష్ణారావు గారి వెల్లువలో పూచిక పుల్లలు. ఈ సమీక్షా వ్యాసం ఆగస్టు 2008 సంవత్సరంలో తెలుగునాడి మాసపత్రికలో ప్రచురింపబడింది. దీనితో ఈనాటి నవలా హృదయం సమాప్తం. మళ్ళీ వచ్చే వారం నవలా హృదయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.